నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. వైఎస్ జగన్ అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది తీపి చేదు వార్త. పవన్ అభిమానులైనా, జగన్ అభిమానులైనా త్వరగా జీర్ణించుకోలేని వార్త. ఎవరైతే రాజకీయాల్లో జగన్ని హీరోగాను, సినిమాల్లో పవన్ని హీరోగాను ఊహించుకుంటూ పవన్కు ప్రాణమిస్తాం, జగన్కు ఓటు వేస్తాం అనే మనస్తత్వంతో ఉంటారో వారికి మాత్రమే ఈ వార్త మంచి ఊపునిస్తుంది. కూటమిలో లుకలుకలు రగులుతున్నాయని, పవన్ కళ్యాణ్ కొంత అసహనంతో ఉంటున్నారని ఈ మధ్య వార్తలు షికారులు చేస్తున్నాయి. దానికి తగిన విధంగా జరుగుతున్న పరిణామాలు కొంత ఈ వార్తలకు ఊతమిస్తున్నాయి. ఒకవైపు కూటమిలో విభేదాలు ప్రస్తావిస్తూనే ఈ మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చకు తెస్తున్నారు కొందరు సీనియర్ జర్నలిస్టులు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా పవన్కు జగన్ దగ్గరవుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇంకా సూపర్ 6 హామీల అమలు పట్ల అశ్రద్ధ చూపుతున్న చంద్రబాబు పట్ల తన వైఖరి ఏమిటో తెలియనీయకుండా పవన్ కళ్యాణ్ మౌనముద్ర దాల్చేశారు. ఈ విషయంలో కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వంటి వాటిలో కానీ జగన్ చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారే కానీ పవన్ కళ్యాణ్ని మాత్రం ఏమీ అనడం లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీపై కానీ, పార్టీ నాయకులపై కానీ తాము కక్షపూరిత రాజకీయాలు కోరుకోవడం లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీపై చేస్తున్న దౌర్జన్యాలను మౌనంగా చూస్తున్నారే తప్ప ఇది తప్పు అని చెప్పలేని, ఖండించలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. నిజానికి ఈరోజు చంద్రబాబు అధికారంలో ఉండడానికి మూల కారణం పవన్ కళ్యాణే అయినా కూటమి నేతలకు మాత్రం అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఈవీఎంల మాయాజాలం మహిమ అలాంటిది. మరి పవన్ కళ్యాణ్కి కూడా చాలా స్పష్టంగా తెలుసు కనుకనే మౌనం దాల్చేశాడు. గతంలో కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ఎలాగైతే మోడీకి ఫుల్ మెజారిటీ ఉండడంతో మౌనం దాల్చేశాడో, ఇప్పుడు చంద్రబాబుతో అన్ని పథకాలు అమలు చేయించే బాధ్యత తనదేనన్న పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకి పూర్తి మెజారిటీ ఉండడంతో మౌనం దాల్చక తప్పడం లేదు. మరి చంద్రబాబు పథకాలన్నింటినీ కాగితం మీద చూసి చదువుతూ ఎలక్షన్ ప్రచారంలో తనదే హామీ అని ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీసి, నిగ్గదీసి, అడిగి కడిగి పారేయాలి కదా. నాలాంటి వాళ్ళు కూడా చంద్రబాబు ఎలాగూ మాట మీద నిలబడడని ముందే తెలుసు గనక, ఆయనకు ఇలాంటివి కొత్త కాదు గనక, ఆయనను నమ్మిన ప్రతిసారి జరిగేది ఇదే గనుక చంద్రబాబుని విమర్శించకుండా చంద్రబాబు అంటేనే యూటర్న్ బాబు అని బలంగా తెలిసి కూడా పవన్ పూర్తిగా నమ్మబలికి జనం నెత్తిన చంద్రబాబుని తెచ్చి కూర్చోబెట్టినందుకు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నాం. అదీగాక 32,000 మంది అమ్మాయిలు కనపడకుండా పోయారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సాధారణమైనవి కాదు కదా. వాటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఇరుకున పెట్టాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఆ ప్రస్తావనే తేవడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రోడ్లు బాగాలేవంటూ జనసేన తరపున పవన్ కళ్యాణ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కనబడిన చిన్న పెద్ద గుంతలన్నింట్లోనూ నాట్లు నాటుతూ బురదలో కూర్చుంటూ నానా హంగామా చేయించేశాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో ఆయనకి రాజకీయాలు కొత్త, అధికారంలోకి రావడం కొత్త అని సానుభూతి చూపడమే కాకుండా పబ్లిక్లో కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన ఏమన్నారో మీరు వినండి. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. విజయవాడ, అమరావతి వరదల్లో మునిగిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని డైరెక్ట్గా విమర్శలు గుప్పించారు. మరి పిఠాపురం వరదల్లో మునిగినప్పుడు అక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత డిప్యూటీ సీఎం మరియు పిఠాపురం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయలేదు, వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయా అని రాజకీయ విశ్లేషకులు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. గతంలో
పవన్ కళ్యాణ్పై 4 పెళ్లిళ్ళు అంటూ విరుచుకుపడి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వలన వైఎస్ఆర్సీపీ నష్టపోయింది అనే అభిప్రాయం ఎక్కువ మందిలో కలిగింది. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం వలన కాపు సామాజిక వర్గం తమకు దూరమైందని భావించారనుకుంటా. ఇప్పుడు తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ 2029 ఎన్నికలకు గాను ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ని వెనకేసుకు వస్తున్నారా అనేది ప్రశ్న. నిజానికి రాజకీయంలో 5 ఏళ్ల సమయం ఉండగా ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ని మంచి చేసుకోవాల్సిన అవసరం లేదు. 3 సంవత్సరాలు పవన్ చంద్రబాబులను ఎండగడుతూ ఆఖరి 2 సంవత్సరాల్లో పావులు కదిపితే సరిపోతుంది. ఇప్పటి నుండి ప్రశ్నించడం మానేసి ఆఖరి 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్తో ఒప్పందం కుదరకపోతే అప్పుడు ప్రశ్నించినా గొంతు చించుకున్నా ఉపయోగం ఉండదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్పై సానుభూతి చూపడం వలన ప్రజలు నష్టపోతారు. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ లాభపడినా నష్టపోయినా అది వేరే విషయం. కానీ ప్రజలకు మేలు జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా నిలదీయాల్సిందే. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండాలి. అందులోనూ ఈవీఎంల విషయంలో 100% అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ప్రజల అభిప్రాయం గెలుస్తుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. గుర్తుంది కదా, నేను మీ నాగేష్ గుంగుల. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.